హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే చెల్లిని వాళ్ళ అత్తారింటికైతే పంపించేస్తున్నామండి. చీర, సారె పెట్టి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది ఈరోజు. ఇంకా పొద్దున్నే ఏం చేస్తున్నామంటే చెల్లి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడానికి, అత్తారింటికి పట్టుకెళ్ళడానికి తాటిగారులు అయితే వేస్తామండి. ఎప్పుడొచ్చినా కూడా ఏదో ఒకటి అయితే చేసి పంపిస్తాం అన్నమాట. ఇంక ఇప్పుడైతే వాళ్ళకైతే తాటికాయలు దొరకవు, ఇంకా గారెలు కూడా వేసుకోరు కదా అనేసి ఇంకా ముందైతే కొబ్బరొట్టు వేద్దాం అనుకున్నాము. ఇంకా అది ఎప్పుడైనా వేసుకెళ్ళొచ్చు, మళ్ళీ తాటికాయలు చేసిన అయిపోతే మళ్ళీ దొరకదని చెప్పేసి ఇంకా తాటిగారులు అయితే వేస్తున్నాము. అమ్మ ఒక్కతే అన్నీ తీయలేదనేసి నేనైతే తీస్తున్నాను. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద కాయలండి, చాలా తీపిగా ఉంటాయి. ఇంకా అమ్మనే అయితే కొట్టేసి తీసేస్తుంది అన్నమాట. చెల్లి వచ్చేసి అన్నం అయితే వండుతుంది. అమ్మ అయితే ఇలాగైతే తీసేసి పెట్టిందన్నమాట. అమ్మ నేను కలిసి ఇద్దరం అయితే తీసేస్తున్నాము. చెల్లి నెల రోజులు అయితే ఉందండి. అసలు నెల రోజులు ఉన్నట్టే లేదు, అలా అయిపోయింది. ఇంకా ఎవరింటికి వెళ్ళాల్సిందే, వాళ్ళు వెళ్ళాల్సిందే కదండి, తప్పదు. మన పెళ్ళయ్యాక మన ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా అంటే కుదరదు కదా, నాకైతే తప్పదు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాను. ఇంకా చెల్లి అయితే ఇంకా ఆషాఢం అయిపోయింది కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా, ఇంకా ఈ రోజైతే మంచి రోజు అనేసి పంపించేస్తున్నాము. వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో ఐపన్ ఉంటుంది, ఐప్ కూడా చేసి వీడియో ఫుల్గా చూసి కామెంట్ అయితే చేయండి. ఇంకా అమ్మ నేను కూడా ఇలాగైతే తీసేస్తున్నాము. ఇంకా చాలా పని ఉంది. ఇంక సాయంత్రం దగ్గరే కాబట్టి 4ంటికి అయితే బయలుదేరతారు. మాకైతే 2ంటిగా నుంచే బయలుదేరాలి. అంత దూరం, అది 1:30 పడుతుంది మా ఇంటికి వెళ్ళాలంటే. ఇంక చెల్లి వాళ్ళది అక్క వాళ్ళది పక్క పక్కనే కాబట్టి ఒక ఒక 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర. చెల్లి అయితే ఆషాఢం తర్వాత వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది కదండి. కొత్త చీర అయితే తీసుకున్నమాట. అలాగే నానైతే ఇంకా పని నుంచి వచ్చేటప్పుడు స్వీట్ అయితే పట్టుకొచ్చేస్తారు. ఇంకా అంటుపల్లికి ఎలా అంటారా, ఇంకా అక్కడే దగ్గరలోనే తీసుకుంటారు. పసుపు కుంకుమ పెట్టి కొత్త చీర కట్టుకుని సారీ అయితే పట్టుకుని వెళ్తుంది. పక్కనైతే నేను యాప్లిస్కాయ ముక్కలు అయితే కోసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడో పెట్టుకున్నాను. యాప్లిస్కాయ కోసి పక్కన పెడితే మచ్చల కింద వచ్చేస్తుంది కదండి. ఓ ముక్క అయితే తిని ఇంక మర్చిపోయాను అనమాట. ఇంకా తీసేస్తున్నాను, ఇంక లేట్ అయిపోతుంది కదా అనేసి. పెద్ద పెద్ద తాటికాయలు కదండి, చాలా టైం పడుతుంది టెంక కూడా. నేనైతే అసలు ఏమీ తినలేదులేండి. ఇంకా తాటికాయలకి సంబంధించింది తాటి రొట్టు కానీ ఏమీ తినకూడదని నాకైతే కామెంట్ పెట్టారు కదా, నేనైతే తినట్లేదు. మా సైడ్ అయితే తినేస్తారండి ప్రెగ్నెంట్ లేడీస్. నాకైతే ఒక అత్తయ్య అయితే గారెలు వండుకున్నారన్నమాట. నా కోసమని మా ఊరి అత్తయ్య అయితే నాకు పంపించింది. ఇక్కడేనండి ఆ అత్తయ్య పంపించిందన్నమాట తింటాననేసి. నేనైతే ఇంక అప్పుడు పంపించింది కదా అనేసి ఒక గారె తినేసి ఇంకా తినలేదు. ఇప్పుడైతే నేను అసలు ఏం ముట్టుకోనులేండి. ఏ పేసం అయితే ఇంక అమ్మ నేను తీసేసామన్నమాట. ఆ ఏసులు ఏమో ఉండకుండా ఇలా వలలో అయితే మంచిగా అయితే పిండేస్తున్నాను, ఏసులు లేకుండా ఉంటుంది. ఏసులు అయితే వేసామా ఇలా పిండలేదా ఇంకా అసలు తినడానికి చిరాకు వచ్చేస్తుంది, ఏసులు అడ్డం వేసేస్తుంది. చెల్లి అయితే అన్నం వండేసిందండి, కూర కూడా వండుతుంది. పప్పు టమాటా ఏదో వండుతుందన్నమాట ఆ రోజు. నేను అదంతా వీడియో తీయలేదు. ఇంకా నేనేం చేసింది అదే అయితే వీడియో తీస్తున్నాను అనమాట. తాటిగారులకి ఇడ్లీ నూకైతే మామూలుగా ఇడ్లీలు అయితే రొట్టె అయినా సరే ఇడ్లీ నూక అయితే వేసుకుంటాము. తాటిగారులకి అయితే ఇడ్లీ నూక వేయరండి, ఉప్మా నూక అయితే వేసుకుంటారు. ఉప్మా నూక అని అలాగే వరిపిండి అయితే కొద్దిగా అయితే వేసుకుంటారు, లైట్గా, ఎక్కువైతే వేసుకోరు. ఇంకా ఉప్మా నూక అయితే వేస్తామన్నమాట. అంతలోకి నానైతే వచ్చేసారండి. స్వీట్ పెట్టి ఇంకా బిందె పట్టుకెళ్ళకుండా స్వీట్ పెడితే అయితే తెచ్చేసారన్నమాట స్వీటు. ఇంకా బిందెలో పెడుతుందన్నమాట. సరిపోలేదు, ఇంక మళ్ళీ వెళ్ళారు పాపం జగ్గనపేట అంత దూరం. మళ్ళీని కొంచెం హెల్త్గా వచ్చినాయి అనేసి ఇంకా ఒక అయితే 7 కేజీలు 8 కేజీలు అనుకుంటా, మళ్ళీ ఒక 2 కేజీలు అయితే తెప్పించింది, 2 కేజీలన్నర అయితే తెప్పించింది, కరెక్ట్గా సరిపోనియి. మళ్ళీ ఇంకా జగ్గనపేట వెళ్ళి మళ్ళీ తెచ్చారు అప్పటికప్పుడు. ఇంకా అంటుపల్లి అయితే ఇంటికాడ నుంచి అయితే పట్టుకెళ్ళలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ పట్టుకెళ్తే నలిగిపోతాయి అనేసి ఇంకా అక్కడే తీసుకున్నారు, దగ్గరలో తీసుకుని అయితే పట్టుకెళ్తానన్నారు. స్వీట్ అయితే ఇంకా పెట్టితో పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఫస్ట్ ఇంకా తర్వాత బిందె తట్టుకెళ్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా బిందెతో అయితే వేసేసుకున్నారన్నమాట. చెల్లి అయితే కొబ్బరి తిరుమిడి బెల్లం అయితే కొట్టి ఇచ్చేసింది నాకు. నేనైతే ఇలాగైతే తీసేసాను.
గారెలకైతే గట్టిగా ఉండాలి, ఇడ్లీలకైతే కొంచెం పలసగా ఉన్నా పర్వాలేదు. గారెలు అయితే కొంచెం గట్టిగా ఉండాలి కదండి. అందుకే కొంచెం పేస్ట్ని తీసేసి పక్కనైతే పెట్టాను. కొంచెం మళ్ళీ సరిపోతే వేసుకుందాము. లూజ్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం తాటికాయలు తెచ్చి తీయాల్సి ఉంటుంది, ఎందుకనేసి నేను పేస్ట్ అయితే పక్కన పెట్టేసాను అనమాట. కేజీ ఇడ్లీ నూకైతే తెచ్చారు, అర కేజీ ప్యాకెట్లు 2 తెచ్చారు. కొంచెం బియ్యం పిండి అయితే వేసాను కొద్దిగా, కానీ కరెక్ట్గా సరిపోయిందండి. నేను పేస్ట్ని తీసేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. అదే పేస్ట్ని కూడా వేసేసామనుకో కొంచెం లూజ్ ఇచ్చేసి ఇంకా పిండి పన్ను ఇంకా పేసం అయితే మిగిలింది కదా, ఇంకా చెల్లినైతే గారెలు అయితే ఎట్టుకెళ్తుంది కదా, ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారండి. ఇంకా మొన్న జాకెట్లు అయితే ఇచ్చాను కదా, ఆ జాకెట్లు అయితే కుట్టేసిందన్నమాట వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవడానికి. అమ్మది నాదిని ఇంకా అవి పట్టుకు రావడానికి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. ఇంకా గారెలుని ఇంకా ఇది పేసం అయితే ఉంది కదా, తాటి పేసం ఇది కూడా పట్టుకెళ్తారన్నమాట, ఏమన్నా ఇడ్లీలు ఏదైనా వేసుకోవడానికి. చెల్లి పెళ్ళయ్యాక ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒకటి చేసుకుని అయితే పట్టుకెళ్తుంది. నాకైతే అలాగేమీ లేదు. నేను అంతలా ఏదైనా వంటలు చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తానండి, ప్రతిదీ నేర్చుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలా వండుకొని పట్టుకెళ్దామా అంటే నాకు అసలు ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడమే. ఫస్ట్ సంవత్సరమే ఇంకా ప్రెగ్నెన్సీ, ఇంకా నేను ఇలా చేయడం, ఇక్కడే ఉండడం, డెలివరీ అయిపోయాక ఇంకా మా గల్ఫ్ వెళ్ళడం, ఇంకా ఇలాగే అయిపోయింది. నేను కూడా ఇలా మా ఇంటికి పట్టుకెళ్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను, కానీ ఇంకా మా ఆయన దయ ఎప్పుడు వస్తారో చూద్దాం. ఇంకా మొత్తం మంచిగా అయితే కలిపేసాను. అమ్మ అయితే తాసు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసింది అన్నమాట. గారెల పిండి అయితే మంచిగా గట్టిగా కలిపేసాను. మా చెల్లి దేవింది కానీ వీడైతే తీయలేదండి, ఇంకా రెడీ అవ్వలేదు చెల్లి. ఇంకా అందుకే కొద్దిగా నేను వేసేసి ఇంకా వీడియో ఆఫ్ చేసేసాను. మొత్తం నేను వేస్తుంటే చెల్లె దేవింది. నాకు కూడా ఇలా వండుకొని మా ఇంటికి ఎప్పుడు ఎట్టుకెళ్తానా అనిపించింది. ఇంకా చెల్లికి అదే చెప్పాను, నువ్వు ఎక్కడ వెళ్తావు ఇక్కడే ఉంటున్నావు కదా అనేసి అన్నది. గారెలు అయితే నేను ఎప్పుడు వేయలేదండి, రొట్టు ఇడ్లీలు ఇంక ఇవే వేసుకుంటాము ఎక్కువ, పంచాకులతో కట్టుకుని అవి వేసుకుంటాము. గారెలు అయితే ఎందుకో వేయలేదు, కానీ ఫస్ట్ టైం వేసినా కూడా చాలా నీట్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి కూడా, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు వేయలేదు. గారెలు అయితే మేము వేసుకోము అంతగాని. ఒకసారి అయితే మామూలుగా ఇడ్లీలు వేస్తుంటే కొంచెం గట్టిగా ఉందని పిండి ఒక 5-6 గారెలు వేసాను అనమాట గ్యాస్ మీద, చాలా బాగా వచ్చినాయి అప్పుడు వేయడమే. మళ్ళీ ఇదే ఇంత అలాగా ఫస్ట్ టైము ఇంత ఎక్కువ వేయడం, కానీ టైం అయితే ఎక్కువే పడ్డది. ఇంకా నాకు వేసి తీసుకునే వల్ల అయితే నా వల్ల కాలేదు. ఇంకా చెల్లిని అయితే పిలిపించి ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేసాను అనమాట. నేను వేసేసాక ఇంకా చెల్లె మొత్తం అన్ని పక్కనైతే కూర్చుని దేవేసింది. అక్కకు కూడా తాటికాయలు చేసినప్పుడు నా పెళ్ళి కాకముందు ఇలాగే పనసాకులతో కట్టుకెళ్ళి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే అమ్మ నేను వెళ్ళిపోయేవాళ్ళం, ఇలాగే పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అక్క వాళ్ళకి కూడా తాటికాయలు అయితే దొరకదంటే కొంచెం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. మాకైతే దగ్గరే కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి అయితే వండుకుని వెళ్తారు, లేకపోతే తాటి పేసిన పట్టుకెళ్తారు, ఏదో ఒకటి చేస్తారన్నమాట. గారె అయితే దేవేస్తున్నానండి. ఒక గారె తీసుకుని పొయ్యి కాడైతే పెట్టాను, మంచిగా రావాలనేసి. అన్నీ కూడా మంచిగా అయితే వచ్చినాయి. ఇంకా చాలా ఎండ వచ్చేసింది. అప్పటికే ఎంత అయింది, 12 అయిపోయిందండి. పేస్ట్ తీసి ఇదంతా కలిపేటప్పటికి 12 అయిపోయింది. కానీ గారెలు అంతా అయ్యేదాకా మేమైతే భోజనం చేయలేదు. మేము ఇదంతా అయ్యేటప్పటికి కనీసం 1:30 పావుతక్కువ 2 అయిపోయింది. ఇదంతా అయ్యేటప్పటికి ఇంకా అప్పుడు చెల్లి నేను అయితే భోజనం చేసామన్నమాట. ఇంకా మధ్యలో ఏం లేస్తాము, కరెక్ట్గా 12కి కూర్చున్నాము పొయ్యి కాడ. కానీ లేట్ అయిపోతుందండి, భోజనం చేసి లేట్ అయినా ఇంకా కొంచెం లేట్ అయిపోయాను. కానీ పెందలగాడే మొదలెట్టినా కూడా ఈ పేస్ట్ని తీయడం కలపడం చాలా లేట్ అయిపోయింది. గారెలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇంకా చెల్లె దేవి వస్తుంది, అందుకే నేనైతే వీడియో తీయలేదు. చిన్నగా భలే వస్తున్నాయండి గారెలు అయితే. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఆ గారెలను చూస్తుంటే. ఇంకా వేసేసానులేండి, ఇంకా అన్ని పిండి అయితే ఇంకొంచెం ఉంది. ఇంకొండి గారెలు అయితే వచ్చినాయి అన్నమాట, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎండ అయితే చాలా వచ్చేసినాయి, అయిపోయినాయి. ఇంకా ఆ బేస్డ్ అయితే గారెలు వచ్చినాయి. మామూలు గారెలు అయితే అంత
నీట్గా ఏమో రావు కానీ భలే వచ్చినాయి తాటిగారెలు అయితేది. ఇంకా అయిపోయినాయండి. ఇంకా అన్నం తినాలి. నాకైతే ఆకలేస్తుంది. ఇంకా రెండో మూడో వస్తాయన్నమాట. ఇంకా చెల్లి అయితే నేను దేవేస్తాను వీడియో తీయమంటే వీడియో తీస్తుందన్నమాట. కరెక్ట్గా 1:30 ఎంత అవుతుంది టైము. ఇంకా వాళ్ళు తినేసి రెడీ అవ్వాలి. పసుపు కుంకుమ ఇవన్నీ కట్టుకోవాలి. మాకు ఆషాఢం అయితే మా ఆయన గారు అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. నేను అప్పుడు 8th మంత్ ప్రెగ్నెంట్ని. ఇంకా సార్ అయితే ఏం పట్టుకెళ్ళలేదు. ఇంకా పట్టుకెళ్ళకూడదు అనుకుంటా 8th మంత్లో అనేసి ఇంకా మా ఆయన తీసుకెళ్ళిపోయారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ రోజు ఉండి అవతల రోజు అయితే నాకు సూదులు ఇచ్చి తీసుకొచ్చేసారు అన్నమాట ఇక్కడికే. గారెలు అయితే చూడు ఎంత నీట్గా వచ్చినాయో, ఎంత బాగున్నాయో. ఇంకా నేనైతే చెల్లికి ఒక క్యాన్లు అయితే వేస్తున్నానండి. ఒక 60 గారెలు దాకా పట్టుకెళ్ళిందన్నమాట. ఇంకా ఆ క్యాన్లు అయితే వేస్తున్నాము. దానికి సరిపడా అయితే వేసేసాము. చాలా బాగున్నాయి. చెల్లి వాళ్ళందరూ టేస్ట్ చేశారు కానీ నేనైతే మీరు అయితే కామెంట్లు పెడుతున్నారు కదా, నాకు కూడా భయం వేసింది తినకూడదనేసి. ఇంకా నేను కూడా ఏం తీసుకోలేదండి. అసలు ఎలా ఉందో కూడా చూడలేదు. ఇంక ఈ క్యాన్లో ఒక పేపర్ అయితే పెట్టి ఇంకో ఆయిల్ అన్న ఉంటే లాక్కుంటుంది అనేసి ఇంకా వైట్ పేపర్ అయితే పెట్టాను. ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారన్నమాట. మా అమ్మాయి అయితే ఏడ్చేస్తుందని కొంచెం ముందే వెళ్ళమంటే కానీ లేట్ అయిపోయిందండి. 4 అయిపోయింది. అసలు మా అమ్మాయిని అయితే అస్సలు పట్టుకోలేకపోయాము. ఇంకా మా అమ్మ నాన్న కూడా వెళ్తున్నారు కదా, వాళ్ళతో వెళ్ళిపోతానని గోళ్ళ ఎంత ఏడ్చేసిందో పాపం. ఇంక ఇలాగైతే అన్నీ కూడా వేసేస్తున్నాను. మీరు లైక్ చేయకపోతే లైక్ చేయొచ్చు కదా. అలాగే వీడియో కూడా ఫుల్గా చూడండి. మనకి ఛానల్ అయితే మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తాయి, అవి కూడా ఫుల్గా చూడండి నా కోసం ప్లీజ్. ఇంకా కొంచెం మాడిపోని అవన్నీ పక్కకు తీసేసి ఇంకా మంచి మంచిగా అయితే వేస్తున్నాను. ఇలాగైతే వేసేసానండి గారెలు. ఇంకా 50 గారెలు అయితే వేసాను. ఇంకా తర్వాత మళ్ళీ ఏమంటే మళ్ళీ ఇంకా 10 గారెలు 5 గారెలు వేసానండి. నాకు గుర్తులేదు. ఇంకా అక్క వాళ్ళకి కూడా పట్టుకెళ్ళాలి కదా అనేసి. ఇంకా వీళ్ళు కూడా తింటారు కదా, కొన్ని అయితే ఉంచేసన్నమాట. అక్క వాళ్ళకి అయితే ఒక 15 గారెలు అయితే వేసి ఇంకా పేసుని కూడా పట్టుకెళ్ళారు, తాటి పేసు. ఇంక ఇలాగైతే వేసేసామన్నమాట. గారెలు అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా అక్క వాళ్ళకి వేసేసి కొన్ని అయితే ఉంచేస్తామట. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ వేయమంటే మళ్ళీ వేసాను దాంట్లోని. అంటే 50 లెక్కకు ఉంటుందని వేసాను. ఇంకా ఇది వేసాను అనమాట. అమ్మ అయితే మొత్తం మళ్ళీ తెచ్చారండి పాపం. వెళ్ళి తెచ్చి మళ్ళీ మొత్తం అంతా బిందె అంతా కూడా పెట్టేసింది, పైకంతా పెట్టేసింది అనమాట. మళ్ళీ కొంచెం బండి మీద ఏమన్నా దిగుతాయి అనేసి పైకంటా ఉండాలని పైకంటా పెట్టేసి పేపర్ పెట్టేసి కట్టేసింది అన్నమాట. మా అమ్మాయి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్లని నెట్టుకోవడానికి చాలా అసలు ఎంత ఈ పిల్ల మా అమ్మ చెల్లి చూడండి బాధపడిపోతున్నట్టు యాక్షన్ చేస్తుందన్నమాట. ఉత్తిదే అంత సంతోషమే. ఇంకా బ్యాగులు అన్నీ సదిరేసింది అన్నమాట. ఎన్ని బ్యాగులో వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వచ్చింది, ఇప్పుడు ఎన్ని బ్యాగులు ఎట్టుకెళ్తుందో. ఉత్తదేనండి, అన్ని బట్టలే. ఇంకా మా అమ్మ మా నాన్న బండి మీద వెళ్తారు. మా బండి మీద అయితే తమ్ముడైతే తీసుకెళ్తున్నాడు అన్నమాట చెల్లిని. ఇంకా అందరూ ఒక బండి మీద అయితే వెళ్ళారు కదా, లగేజ్ ఎక్కువ ఉందన్నమాట. నేను వీడియో కూడా ఇంకా తీయలేదండి, ఎక్కువ ఇంకేడ్ చేస్తుంది. ఇంకా లోనికి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇంక తమ్ముడైతే ఎత్తుకున్నాడు. ఇంకా చెల్లి అయితే ఇంకా అమ్మ అయితే ఎదురొచ్చేసింది. గుడికాడ దండం పెట్టుకుని ఇంకా బయలుదేరిపోయారు అన్నమాట. చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. చీర అయితే చాలా బాగుంది కదా. తర్వాత ఇంకా అమ్మ అయితే వచ్చేసాక సామాన్లు అయితే మళ్ళీ తోముకోవడం మొదలుపెట్టింది. ఇంకా కిచెన్లో అన్నీ కూడా ప్లాస్టిక్కి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ కూడా ఇంకా అమ్మే తోముకుంది. ఇంకా సాయంత్రానికి అయితే నేనైతే తోటకూర ఫ్రై పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఉప్పు అయితే నేను అసలు వేయట్లేదని నాకు వేరుగా తోటకూర పట్టుకొచ్చేసారు. వాళ్ళైతే ఇంకా అమ్మ నాన్న అయితే బీరకాయ ఉంటే బీరకాయ పులుసు అయితే కోస్తుంది అమ్మ. ఇంకా అది కూడా వండేయాలి. చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది కదా, ఇంకా పనులు అయితే ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటుంది. మీరు మాత్రం లైక్ చేయకపోతే లైక్ చేయండి.
ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నేను ఏమి తీయలేదండి, వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇంకా రెస్ట్ తీసుకున్నాను ఒక 3 రోజులు కంటిన్యూగా వీడియో అయితే తీసేసాను, నాకు కూడా రెస్ట్ ఉండాలని. ఇంకా అసలు వీడియోస్ తీయలేదు. వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితేని. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నది అనేది నెక్స్ట్ వీడియో